ఇప్పుడు రెడీ పని చేయడానికి. బాత్రూంలో హార్పిక్ అయితే రుద్దేసి వచ్చిన. ఇంకా ఇక్కడ వంట చేయాలి, గిన్నెలన్నీ గడగాలి, పాలల్లో తోడేయాలి, ఇంకేముంది, అన్నం కడిగి పెట్టాలి, స్నానం చేయాలి, బాత్రూమ్ కడగాలి, తర్వాత స్నానం చేయాలి. సరేనా? ఇవన్నీ చేసి ఇవాళ మధ్యాహ్నం వరకు మా పిల్లలు వచ్చే వరకు నేనేమేం చేస్తానో ఈ వీడియోలో మీకు చెప్తా. సరేనా? నేను చూడమని అయితే బతిమలాడంలే, చూడబుద్ధి అయితేనే చూడండి నా వీడియోస్. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అసలు బలవంతం ఏం లేదు, మీరు బలవంతం చేసే చూస్తారా? ఏదో నా ప్రయత్నం అయితే నేను మొదలుపెట్టిన. సపోర్ట్ చేసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సరేనా? సరే, ఇంకా వంట అన్నీ ఇంకా పనులు మొత్తం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైము పని అయ్యేసరికి ఎంత టైం పట్టిద్దో ఇప్పుడు నేను చూపిస్తా. అయితే ఇప్పుడు వంటగదిలో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. లైట్ వేస్తా. వంటగదిలో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. పొద్దున్నేనేమో ఇదిగో పిల్లలకేమో పూరీ చేసిన, మాకేమో చపాతీలు చేసుకున్నా. ఒక చపాతీ మిగిలింది, 2 పూరీలు ఉన్నాయి. ఇప్పుడు ఇయ్యట్టున్నాయి. ఉదయం టీ పెట్టిన, ఆ టీ కొంచెం మిగిలింది. నేనేం చేస్తానంటే ఉదయాన్నే టీ పెడతా, సాయంత్రం పెట్టను. ఇంకా మా ఆయనకి సాయంత్రం తాగే అలవాటు ఉంది కాబట్టి సాయంత్రం కూడా అయ్యే వేడి చేసేసి ఇచ్చేస్తా, తాగుతుడు. నిన్న ఆంటీ వేసిన ఉగాది పచ్చడి అలాగే ఉంది. ఇదేమో నెయ్యి, ఇదేమో నిన్న బోండాల్లోకి చేసిన పచ్చడి, ఇదేమో రాత్రి మిగిలిన అన్నము, ఇదేమో పూరి చేసిన నూనె, ఇవేమో తోడేయాల్సిన పాలు. ఇప్పుడు ఫస్ట్ తోడేద్దాం. నిన్నేమైందంటే అదేంది, ఏది పాలు, నిన్న పాలు మామూలుగా రోజు తెప్పించి అన్నీ తెప్పించి నిన్న తోడేయాల్సిన పాల వరకు పాయసం చేశాను. నిన్న ఉగాది పండగ కదా, ఇది ఉగాది పండగ అయిపోయిన మరుసటి రోజు వీడియో ఇది. ఉగాది పండగ వెళ్ళిన మరుసటి రోజులే. నా భాషలో నేను మాట్లాడతాను, నాకు ఎందుకు రోజు రానిపోయిన సోది భాషలో. సరే కానీ ఉగాది పండగ వెళ్ళిన మరుసటి రోజు వీడియో ఇది. తెచ్చిన పాలన్నీ తోడేయడానికి ఉంచకుండా పాలల్లో తోడు. ఏంద్రా నాయన, ఏం మాట్లాడుతున్నా నేను. తెచ్చిన పాలు సేమియా పాయసం చేసేసిన. ఇంకా తోడేయడానికి పెరుగు లేదు, మరింత కొంచెమే ఉంటే రాత్రి వేసేసుకున్నాము. ఇంకా తోడుకని ఇదిగో ఈ కొంచెం తీసి పెట్టిన. ఇప్పుడు అదే కొంచెం వేసి మిగతా పనులు చూసుకుంటే అయిపోద్ది. ఫస్ట్ పాలల్లో అయితే తోడేద్దాం. నేను ఇంతే వేస్తామ్మా, అంటల్లో నాకు చేతులు పెడితేనే అది ఒక తుత్తి. దీని మీద ఒక మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఈ పక్కన పెట్టేద్దాం. వంటగదిలో పని అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నా, మీరు చూస్తూ ఉండండి. ఇవన్నీ సర్దుకొని ఆ తర్వాత మీకు ఇవాళ కూర కూడా ఏం చేస్తుందో చూపిస్తా. ఏం చేస్తాను ముందు వంటగదిలో మొత్తం సర్దుకుంటా. అసలు నాకు అందరికీ ఇదే డౌటా, లేకపోతే నాకు అచ్చమే ఉంటుందా? అసలు నేను మిషన్ కుడతా కదా, అసలు ఆ టైం అనేది నాకు సెట్ అవ్వట్లేదు. ఎంత పని చేసినా కానీ ఏదో ఒక పని ఉంటుంది. అందరూ తెగ రెడీ అయ్యి ఎంత బాగా వస్తారో వీడియోల ముందలకి, నాకు మాత్రం నా వల్ల కాదు అసలు అట్లా రావడానికి. ఎప్పుడు పిల్లల్ని పంపించడము, బట్టలు ఉతుక్కోవడము, అంట్లు తోముకోవడం, ఈ పని అంతా చేసుకోవడం, బాత్రూమ్లు కడుక్కోవడం, వంటగది క్లీన్ చేసుకోవడం, స్నానం చేయడం, మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ వాళ్ళు ఇవన్నీ అయ్యేసరికి పిల్లలు రానే వస్తుండే. ఏం చేయాలో అర్థం కాదు నిజంగా. అసలు కొంతమంది టైం నెట్ట మెయింటైన్ చేస్తారో అర్థం కాదు. ఒకటి మాత్రం నిజంలే, పొద్దున్నే లేవడానికైతే ఒళ్ళు లేచి నాకు కూడా ఒక అరగంట సేపు ఫోన్ చూడకుండా అయితే పని చేయను నేను. నాకు అది ఆ అలవాటు కానీ మానిపోతే అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా పూరీలోకి చేసిన కూర అంతా తీసేసి అంట్లన్నీ సింక్లో వేసేసుకున్నా. ఈ అరటిపండ్లు ఏంటి అంటే మొన్న ఉగాది రోజు నేను 1/2 డజన్ తేసామె, మిగిలిపోతాయి ఎవరు తినరు అని బతిమలాడి మరీ చెప్పిన. డజన్ నూక్కొని వచ్చిండు. అది ఇంత పొడుగు ఎవరు తింటారు? ఇంకా ఏమో నల్లంగా అయిపోతుండే ఎండాకాలము. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా కడుపు పట్టకపోయినా ఇట్ట వేస్ట్ అయినవి అన్నీ తిని ఇంత లావు అవుతుంటివి ఆడవాళ్ళు. ఏం చేయాలి?
శుభ్రంగా ఒక అరటికాయ అయితే తినబుద్ధి కాలేదు నిజంగా చెప్పాలంటే. ఇంకా ఊరకు పోతుంటేనేమో మనసొప్పదు డబ్బులు పెట్టి కొన్నయి. ఇంక అరటిపండు తిని పని చేద్దాంలేనని అరటిపండు తిని స్టార్ట్ చేద్దాంలే అన్నట్టు తింటున్నా. తిని ఇంకా పనంతా చేస్తా ఉన్నా నిదానంగా. ఇంకేం సంగతులు ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. 2 కొబ్బరి చిప్పలు మిగిలిపోయినాయి. మొన్న ఉగాది రోజు కొట్టుకున్న కొబ్బరికాయ. అయితే ఈ బూజు అలాంటివి ఏం పట్టల. కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినాయి మామూలుగానే. ఇంక బూజు పట్టవియ్యి. ఏదన్నా చేద్దాంలేనని బయటే పెట్టా. ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ బయటకి తీస్తే బూజు పడతాయి. అందుకే బయటే పెట్టా ఎండిపోయినట్టు అవుతాయని. ఇయాల కూర అయితే దోసకాయ, టమాటా చేత్తేనేమో మా ఆయనకి నచ్చదు. ఇంగా అందుకే కొంచెం మునక్కాయలు, దోసకాయ, టమాటా 3 కలిపి చేద్దామనని ఫిక్స్ అయినా ఇంగ. 3 తీసి అన్నీ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలాగే కడుక్కుంటా ఎప్పుడు నేను. అన్ని కూరగాయలు దాంట్లో కడిగేసుకొని కోసుకుంటా. దోసకాయ పీల్ చేసుకొని ఆ తర్వాత అన్ని ముక్కలు కోసుకొని కూర ప్రాసెస్ కూడా మీకు చూపిస్తా. ఇంకా డైలీ నా వీడియోస్ చూడాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అందరూ చెప్పేదే కదా అని అనుకుంటారేమో మళ్ళా. సరేలే అందరు చెప్తున్నారు కదా! నేను కూడా చెప్పాలి కదా! లైక్ చేసిండ్రా? లైక్ చేయండి ప్లీజ్. ఇంకేం సంగతులు? సరే, ఈ కూరగాయలు కట్ చేసినంత సేపు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏందంటే మామూలుగా నేను వీడియో స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అని చాలా చాలా ఇదైనా కానీ ఇవన్నీ మనకి సెట్ కావు. ఎప్పుడైనా మనకి మన న్యాచురాలిటీ అనేది ముఖ్యము. అది ఉంటేనే మనం ఆ వీడియోస్ కూడా కంటిన్యూ చేయగలం అని అయితే నేను ఫిక్స్ అయినా. నమ్మిన మాట కూడా నిజమే అది. అందుకే నేను మామూలుగా మా ఆంధ్ర సైడు ప్రకాశం డిస్టిక్‌లో ఎలా మాట్లాడుతున్నా, మా ఊర్లో ఎట్ట మాట్లాడుతున్నా అట్టే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయినా. కానీ అది కొంతమంది అనుకుంటున్నారని నాకు తెలిసింది. ఏంది ఆ పిల్ల అట్ట మాట్లాడుతుంది. కొంచెం అంటే సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు కొంచెం నీట్‌గా మాట్లాడాలి కదా! నీట్‌గా డ్రెస్ అది చేసుకోవాలి కదా! అని అనుకుంటున్నారని నాకు తెలిసింది. అనుకుంటే నో ప్రాబ్లమ్. ఎవ్వరైనా ఏదైనా ఇప్పుడు దీని గురించి ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు వాళ్ళు అని అనుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఏందంటే ఒక చాకలాయన ఒక గాడిద మీద కథ. ఉదాహరణ కాదులే, ఒక కథ. ఒక చాకలాయన ఒక గాడిద మీద బట్టల మూట పెట్టి అదే వాళ్ళ ఆవిడని ఎక్కించుకొని ఫస్ట్ బట్టల మూట పెట్టి వెళ్తా ఉంటే ఒకడు అంటున్నాడు, మీ చూడు బరువు మొత్తం గాడిద మీదేసి వీళ్ళు దున్నపోతుల్లాగా ఉన్నారు అది ఇది అని అనుకుంటా ఉంటే సరేలే అని ఆయన వాళ్ళ ఆవిడని దించి బట్టల మూట కూడా తీసేసి మామూలుగా గాడిదని నడిపించుకుంటూ వెళ్తున్నారు. నడిపించుకుంటూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది వాళ్ళని చూసి ఏమన్నారంటే, వీడెవర్రా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, గాడిదని ఫ్రీగా ఊరక నడిపిస్తున్నాడు, వీళ్ళు గాడిదని ఫ్రీగా నడిపిస్తా వీళ్ళు మాత్రం నడిచిపోతా బట్టల మూట మోస్తా కష్టపడుతున్నాడు, వీళ్ళెవరో పిచ్చోళ్ళలాగా ఉందాలే అని అనుకునేసరికి వాళ్ళు ఏమనుకుంటారు, ఈసారి ఇద్దరు ఎక్కి గాడిదని మీద బట్టల మూట కూడా పెట్టి ముగ్గురు గాడిద మీద వెళ్తా ఉంటే ఇంకొంచెం దూరం పోయినాక ఓయమ్మ గాడిద బతికిద్దా అసలు, ఇద్దరు మనుషులు ఎక్కిండ్రు, బట్టల మూట ఎక్కించిండ్రు, ఇంకా అది బతుకుద్దా అది ఇది అనడం మొదలుపెట్టిండ్రు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలా ఉన్నా కామెంట్ చేయడానికి అవతల వాళ్ళు రెడీగా ఉంటారు. ఎట్టున్నా వాళ్ళకి ఏదో ఒక సందు దొరికితే కామెంట్ అయితే చేస్తారు. అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు అని ఇన్ని రోజులు విన్నా, కానీ ఇప్పటి నుంచి పాటిస్తున్నా నేను. అది సంగతి. ఇప్పుడు కూర విషయానికి వస్తే ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు అవన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా కొంచెం వాటర్ రిలీజ్ అవుతున్న టైంలో కొంచెం కల్లుప్పు వేసుకున్నా. కల్లుప్పు తర్వాత కొంచెం పసుపు కల్లుప్పు దాంట్లో కలిసి టమాటాలు మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకున్నా. ఇక్కడ వీడియో క్లిప్ అయితే కొంచెం స్ట్రైట్గా తీసా, మర్చిపోయి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామన్నట్టు స్ట్రైట్గా తీసా. సో అదనమాట. కారం అది వేసి కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు
ఇక దోసకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు 2 వేసుకొని మగ్గించుకుంటున్నా. ఇక్కడ ముందే ఆయిల్లో దోసకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు వేయొచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ అలా వేస్తే ఎందుకు నాకు కూర టేస్ట్గా అనిపించదు. టమాటాల్లో వేస్తేనే కూర టేస్ట్ అనిపిస్తుంది. అవి కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఈ ఉడికేలోపు బియ్యం గడిగి పెట్టుకుందామని రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్న. బియ్యం గడిగి పెట్టుకుంటే కూర అయిపోయేసరికి అన్నం కూడా అయిపోద్ది కదా. ఆ తర్వాత ఇంకా కూర వేరే దాంట్లోకి తీసుకొని అంట్లు కడిగేసుకొని ఆ తర్వాత బాత్రూమ్ కడుక్కొని స్నానం చేస్తే పని అయిపోద్ది. ఈలోపు మధ్యలో బట్టలు కూడా మడతేయాలి, చెప్పడం మర్చిపోయినా. ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నా. బియ్యం గడిగి పెట్టుకొని 2 సార్లు కడిగి పెట్టుకొని వాటర్ అయితే పట్టుకుంటా. అది సంగతి. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లా. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం తడబడుతున్నా, ఎక్స్క్యూజ్ చెయ్యండి. ఇంతవరకు చూస్తే మీరు గ్రేటే, చూడకపోయినా గ్రేటే. ఈ రోజుల్లో ఇంతమంది పెట్టే వీడియోలు మీరు కూడా చూడాలి కదా. అందరు పెట్టేవి చూడాలంటే యాడ్ చూస్తారు. ఇలా వాటర్ అయితే ఫిల్టర్ 2 సార్లు మామూలు నీళ్ళతో కడిగేసి ఫిల్టర్ వాటర్ తోటి అయితే నీళ్ళు ఎసురు పోసుకొని రైస్ అయితే పెట్టేసిన. 2 గిన్నెలు ఉన్నాయి రైస్ కుక్కర్కి. రైస్ పెట్టేసిన లోపు ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, ఆ బట్టలు మడతేసిన. ఆ లోపు కూర కూడా ఉడికింది. కూర ఉడికిన తర్వాత ఇందులోకి నేను ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయి ఈ 3 కలిపి కూర మసాలా అయితే దంచి పెట్టుకుంటా. ఇది వచ్చేసి ఒక 2, 3, 4, 5 రోజులకి ఉంటుంది అన్నమాట. ఒక 2, 3 సార్లకు సరిపోయేంత దంచి పెట్టుకొని ఆ తర్వాత అది లాస్ట్లో ఇలాంటి పులుసు కూరలంటిలోకి అదే మసాలా వాడతా. కొంచెం వాటర్ తగ్గాయని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కారం అది చూసుకొని మళ్ళీ మూత బట్టి బట్టలు అయితే మడతేయడానికి వచ్చినాయి. ఇంకా ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్ లేదు మా ఇంట్లో, నేనే ఉతకాలి. వాషింగ్ మిషన్ లేకపోయేసరికి సగం ఇదే ఎక్కువ పని అయిపోతుంది. ఈ బట్టలన్నీ ఉతకడం, పైకి వెళ్ళి ఆరేయడం, ఆరేసి మళ్ళీ తీసుకొచ్చి మడతేయడం, ఇంకా ఇవన్నీ పని అయిపోతుంది. ఇది ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి 3 వేసి దంచిన మసాలా. మిక్సీలోనే పట్టుకుంటా, రోల్ లేదు. ఇది లాస్ట్లో ఒక దింపే 2 నిమిషాలు 3 నిమిషాల ముందర వేసేసుకొని కూర దించేసుకుంటే సరిపోద్ది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. కూర బాగుందా. ఇంకా అది ఈ బట్టలన్నీ మడతేసి ఈ బాత్రూమ్ మొత్తం కడిగేసి స్నానం చేసేసేది. ఇంకా లాంగ్ అవుతుందని మరింత పెట్టలేదు వీడియో, రేపు పెడతా. బాయ్ బాయ్.